ఓం శాంతి. ఈరోజు ఏకాంతములో కూర్చొని ప్రియమైన బాబా జ్ఞాపకంలో నిమగ్నమై ఉంటూ యజ్ఞం యొక్క ఇతిహాసము జ్ఞాపకం వస్తూ ఉన్నది. మరియు ప్రియమైన మధురమైన మమ్మ జ్ఞాపకం వస్తూ ఉన్నారు. వారు యజ్ఞాన్ని తమ శ్రేష్టమైన సాధనతో, తమ పాలనతో ఎంతగా యజ్ఞాన్ని వృద్ధి చేశారు. యజ్ఞంలోని పిల్లలందరికీ ఆదర్శవంతులుగా అయ్యారు. అందరి పురుషార్థము మరియు సేవ కొరకు ఒకే ప్రణాళికను నిర్మాణము చేశారు. అందరికీ దానిపైన నడవడము సహజంగా మరియు సరళంగా అయింది. ఏ విధంగా మాతేశ్వరి గారు మొత్తం యజ్ఞము యొక్క బాధ్యతలను నిర్వర్తిస్తూ కూడా అనూహ్యమైన అపారమైన సాధన చేసి అందరికంటే ముందుగా సంపన్నంగా మరియు సంపూర్ణంగా అయ్యారు. ఈరోజు మమ్మ యొక్క చిత్రము మాటి మాటికి జ్ఞాపకం వస్తూ ఉన్నది. ఇటువంటి జ్ఞాపకాలలో బాబానే నా బుద్ధి యోగాన్ని తన వైపుకు లాగారు. మరియు నేను వతనమునకు చేరుకున్నాను. మమ్మ బాబాను నా సన్ముఖంగా చూస్తున్నాను. నలువైపులా వ్యాపించి ఉన్నటువంటి అలౌకికమైన దివ్య ప్రకాశము నా మనస్సును శాంతిగా మరియు శీతలంగా చేస్తుంది. మమ్మ బాబాను నా సన్ముఖంగా చూస్తూ ఆనందభరితంగా అవుతున్నాను. వారు తమ శక్తిశాలి దృష్టితో నన్ను సంతృప్తిగా మరియు ప్రసన్నంగా చేస్తున్నారు. బాబా ఆత్మిక స్నేహముతో నిండిన నయనాలతో నాకు దృష్టిని ఇస్తూ బాబా నయనాలతో ఇషారా చేస్తున్నారు. ఈరోజు మమ్మాని జ్ఞాపకం చేశారు కదా, అయితే ఇప్పుడు మమ్మాతో కలుసుకోండి ఇలా అంటూ బాబా గుప్తమైపోయారు. ఇప్పుడు నేను మమ్మా దృష్టితో సంతృప్తిగా అవుతున్నాను. ఎంత తేజస్సున్నది వారిలో, ఎంత ఆత్మికత, ఎంత దివ్యత, ఎంత అలౌకికత ఉన్నది. నా నయనాలు, నా దృష్టి మమ్మాపై స్థిరంగా అయింది. నేను ఇప్పుడు నా నయనాల ద్వారా మమ్మాని చూస్తూ సంతృప్తి చెందుతున్నాను.
జ్ఞాన జ్ఞానేశ్వరి మమ్మ సరస్వతి నాకు జ్ఞానం యొక్క ప్రకాశమును ఇస్తున్నారు. వారి శిక్షణలతో నన్ను అలంకరిస్తూ ఉన్నారు. మమ్మ ఇలా చెబుతున్నారు, బచ్చే, ఎలా అయితే మమ్మ బాబా యొక్క ప్రతి ఆజ్ఞను విశ్వాసపాత్రులుగా అయ్యి పాలన చేశారో, అదే విధంగా మీరు కూడా పాలన చెయ్యండి. కొంచెం ఆలోచించండి, మీకు శిక్షణ ఎవరిస్తున్నారో. మీరు ఎంత భాగ్యవంతులు ఉన్నారు. స్వయంగా త్రిలోకీ నాథుడు, త్రికాలదర్శి, త్రినేత్రుడు శివ్ బాబా మీకు జ్ఞానమును ఇస్తున్నారు, శ్రీమతాన్ని ఇస్తున్నారు. ఈ జ్ఞానము, ఈ శ్రీమతమే కళ్యాణము చేసేటువంటిది ఉంది. అందువలన బాబా యొక్క ప్రతి ఆజ్ఞను, ప్రతి శిక్షణను తమ జీవితంలో ధారణ చేస్తూ ముందుకు వెళ్ళండి. సదా తేలికగా ఉండండి. ఈ స్మృతిలో ఉండండి, చేసి చేయించేవారు బాబా ఉన్నారు. మరియు ప్రతి గడియ అంతిమ గడియగా భావిస్తూ శ్రేష్టమైన పురుషార్థము చేయండి. సంపన్నంగా అవ్వండి, సంపూర్ణంగా అవ్వండి. మాతేశ్వరి గారి ఈ జ్ఞానం యొక్క జోలపాట మరియు ప్రియమైన ఈ శిక్షణలు నా అంతర్మనస్సులో ఇమిడిపోతూ ఉన్నవి. స్వయంగా మమ్మ సరస్వతి జ్ఞానం యొక్క సుందరమైన విషయాలతో నన్ను అలంకరిస్తూ ఉన్నారు. నేను వీటి స్వరూపంగా అవుతున్నాను. దివ్య గుణాల దేవి మమ్మ తమ శ్రేష్ఠ గుణాలతో నన్ను అలంకరిస్తూ ఉన్నారు. మాతేశ్వరి నుండి గంభీరత, ధైర్యము, శీతలత, నిమిత్త భావము, ఈ మొత్తం దివ్య గుణాలు నాలో నిండుతూ ఉన్నవి. ఇలా అనుభవం అవుతుంది. ఎలా అయితే తల్లి తన పిల్లవాడిని అలంకరిస్తుందో, అదే విధంగా మమ్మ నన్ను తన దివ్య గుణాలతో అలంకరిస్తూ ఉన్నట్లుగా అనుభవం అవుతుంది. నేను కూడా సర్వగుణాలతో శృంగారింపబడుతూ మమ్మ సమానంగా అవుతూ ఉన్నాను. ఇప్పుడు పవిత్రమైన దేవి మాతేశ్వరి తమ పవిత్రత యొక్క తరంగాలతో నన్ను సంపూర్ణ పావనంగా మరియు శీతలంగా చేస్తున్నారు. వారి దృష్టి ద్వారా మరియు వారి ప్రతి కర్మేంద్రియము నుండి పవిత్రత యొక్క ప్రకంపనాలు
నాలో నిండుతూ ఉన్నవి. మమ్మ బాబా యొక్క స్మృతిని జ్ఞాపకం చేయిస్తూ వారి మహావాక్యాలను నాకు గుర్తు చేయిస్తూ ఉన్నారు. బచ్చే, బాబానే అన్నారు, పవిత్రతనే దివ్యత ఉన్నది, పవిత్రతనే రాయల్టీ ఉంది, పవిత్రతనే నవీనత ఉన్నది, పవిత్రతనే పరమాత్మ ప్రత్యక్షతకు ఆధారం ఉన్నది, పవిత్రతనే మీ స్వధర్మం ఉన్నది, మరియు ఇదే కల్పమంతటికి ఆధారము ఉన్నది. కావున సంపూర్ణ పవిత్ర భవ. ఈ శిక్షణలతో పాటుగా మమ్మ వారి పవిత్రత వైబ్రేషన్స్తో నన్ను సంపూర్ణ పావనంగా చేస్తున్నారు. ఇప్పుడు అనుభవం అవుతుంది, మమతతో నిండిన మూర్తి మమ్మ నన్ను బాబా సమానంగా, సంపన్నంగా మరియు సంపూర్ణంగా చూడాలనుకుంటున్నారు. కావున వారు తన సర్వ గుణాలతో, సర్వశక్తులతో నన్ను అలంకరిస్తూ ఉన్నారు. మాతేశ్వరి గారి ఈ ప్రేమను మరియు పాలనను పొంది స్వయాన్ని ఆనందభరితంగా అనుభూతి చేస్తున్నాను. మగ్నావస్థను అనుభూతి చేస్తున్నాను. మొత్తం ప్రపంచమే ఈ ప్రేమలో ఇమిడిపోయి ఉన్నట్లుగా అనుభూతి చేస్తున్నాను. దేహము మరియు దేహ ప్రపంచము యొక్క భావనను నేను పూర్తిగా మరచిపోయి మాతేశ్వరి సన్ముఖంగా ఉన్నాను. నేను చాలా ప్రేమతో మమ్మాను అడుగుతున్నాను, మమ్మా, నా పట్ల మీకు ఎలాంటి ప్రేరణ ఉంది? మమ్మా, నేను ఎలాంటి పురుషార్థము చెయ్యాలి త్వరగా మీ సమానంగా, బాబా సమానంగా తయారగుటకు? మమ్మా చిరునవ్వు నవ్వుతూ ఇలా చెబుతున్నారు, ఈ ఒక్క విషయాన్ని ఆచరించండి చాలు. మీలోని లోపాలు, బలహీనతలను ఈరోజు మమ్మాకు ఇవ్వండి. మీకు ఏదైతే శ్రేష్ఠ పురుషార్థము చేయడములో విఘ్నరూపంగా అవుతుందో దానిని తొలగించండి మరియు ఈ దృఢ ప్రతిజ్ఞ చేయండి, ఎప్పటి వరకైతే నేను బాబా సమానంగా అవ్వనో అప్పటి వరకు నేను శాంతిగా కూర్చోను. నేను నా మనస్సులో నాలో ఉన్న లోపాలు, బలహీనతలను దృఢ సంకల్పం చేస్తూ మమ్మాకు సమర్పితం చేస్తున్నాను.
నేను సంకల్పం చేస్తున్నాను. ఇప్పుడు నేను మమ్మ బాబా సమానంగా తయారు కావలసిందే, తయారు కావలసిందే, తయారు కావలసిందే. నేను చేసిన ఈ దృఢ సంకల్పాన్ని చూసి మమ్మ నాకు వరదానం ఇస్తున్నారు. బచ్చే విజయీ భవ, సఫలత మూర్తి భవ. మీరే కల్పకల్పము విజయులుగా అవుతారు. మాతాపితల వరదానము మరియు శక్తి సదా మీ తోడుగా ఉంటుంది. ఇప్పుడు మమ్మాతో పాటుగా బాబా కూడా వచ్చేశారు. మరియు ఇద్దరూ కూడా చాలా ప్రేమతో వారి దృష్టితో నన్ను అతీతంగా ప్రసన్నంగా చేస్తున్నారు. నేను సంతృప్తిగా అవుతున్నాను. మాతాపితల ప్రేమ మరియు శక్తి రెండింటితో నేను సంపన్నంగా అవుతున్నాను. ఇద్దరూ కూడా నాకు సమాన భవ యొక్క వరదానం ఇస్తున్నారు. మరియు నేను వారి సమానంగా సర్వ గుణాలు మరియు సర్వశక్తులతో సంపన్నతను అనుభవం చేస్తున్నాను. ఇప్పుడు బాబా అంటున్నారు, నా అల్లారు ముద్దు పిల్లలు ఏవైతే మాతాపితల నుండి మీరు ప్రాప్తి చేసుకున్నారో, వరదానాలను, తరగని ఖజానాలను తీసుకున్నారో, వాటిని విశ్వాత్మలకు, తమ సోదరీ సోదరులకు కూడా ప్రదానము చేయండి. తప్పకుండా దానము చేయండి. ఎందుకనగా వీటి యొక్క అత్యవసరము అందరికీ ఉన్నది. ఇలా చెబుతూ బాబా విశ్వం యొక్క గ్లోబ్ని ఎమర్జ్ చేశారు. మరియు ఇప్పుడు మమ్మ బాబాతో ప్రకాశాన్ని, శక్తిని తీసుకుంటూ సర్వ గుణాలు మరియు శక్తులను స్వయంలో నింపుకుంటూ మమ్మ బాబాతో పాటుగా నేను మొత్తం విశ్వం యొక్క గ్లోబుకి సకాశను ఇస్తున్నాను. తమ సర్వాత్మలైన సోదరుల కొరకు సంకల్పం చేస్తున్నాను. అందరూ సుఖంగా ఉండాలి, శాంతిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. అందరి కళ్యాణం జరగాలి. అందరి బుద్ధి యోగము ఒక్క ప్రభు శివ్ బాబాతో జోడింపబడాలి.
నేను చూస్తున్నాను. మొత్తం విశ్వము సుఖము, శాంతి మరియు పవిత్రతలతో సంపన్నంగా అవుతూ ఉన్నది. అందరూ ఆనందిస్తున్నారు. ప్రభువు సర్వాత్మల పిత శివ్ బాబా యొక్క పరిచయాన్ని పొంది మొత్తం సృష్టి స్వర్గంగా అవుతుంది. ఇప్పుడు మరలా మాతాపితలతో దృష్టిని తీసుకొని వారి ప్రేమను నా అంతర్మనస్సులో నింపుకొని వారి శిక్షణలతో, గుణాలతో అలంకరింపబడి నా శ్రేష్ఠ కర్తవ్యము కొరకు తిరిగి ఈ పృథ్వీపై దేహంలో అవతరిస్తున్నాను. ఓం శాంతి శాంతి. శాంతి.